హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ ఎంబీ కిచెన్. ఈరోజు నేను అహ్మదాబాద్ ఫేమస్ అండి చాట్ ఇది. దాబేలి చేస్తున్నాను. దీనికి తోడు ఏమేమి వేస్తారో అవన్నీ కూడా చేస్తాను. వన్ బై వన్ అన్నీ. ఇక్కడ వచ్చేసి స్వీట్ చట్నీ చేస్తున్నాను. టామరన్ చట్నీ, కట్టిమిట్టి చట్నీ. ఫస్ట్ ఏ కప్పుతో చింతపండు తీసుకుంటామో అదే కప్పుతోనే బెల్లం తీసుకొని బాగా పలుపు తీసుకొని గుజ్జుని ఇలా ఒక ప్యాన్లోకి వేసేసుకొని ఆ బెల్లాన్ని కూడా వేసి కరగబెట్టుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నంత బ్లాక్ సాల్ట్, వైట్ సాల్ట్, కారం పొడి ఇవన్నీ వేసుకోవాలి. ఇంత మాత్రం ఉంటే చాలండి. మరి చల్లగైనాక గట్టి పడుతుంది. ఇది పక్కన పెట్టేసుకుందాము. రెడీ అయిపోయింది కట్టిమిట్టి చట్నీ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దాబేలీకి పౌడర్ ప్రిపేర్ చేస్తున్నాను. నేను చూపిస్తున్నంత సోంపు, జీలకర్ర, ధనియాలనమాట. అలాగే ఒకటి కారం మిరపకాయ, రెండు వచ్చేసి బేడిక్కాయలు అనమాట. అది కారం ఉండదు, కలర్ కోసము. ఇలాగ బిర్యానీ ఆకు ఒకటి తుంచేసుకొని ఒక స్పూను తెల్ల నువ్వులు వేసేసుకొని నేను ఇక్కడ చూపిస్తున్న బిర్యానీ దినుసులు కూడా వేసేసుకొని బాగా వేయించేసుకున్నాక ప్లేట్లోకి వేసుకొని చల్లార్చుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీకి వేసుకుంటే గిన దాబేలి పౌడర్ రెడీ అయిపోతుంది. ఇది పక్కన పెట్టేసుకునేది. లేదంటే రెడీమేడ్ పౌడర్ కూడా వాడుకోవచ్చు. ఇలాగ ఇంట్లో చేసుకుంటే ఈజీ కదండి. ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు, ఎక్కువ వేస్ట్ కాకోకుండా. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ చట్నీ అనమాట. ఒక వంతు పుదీనా అయితే 2 వంతులు కొత్తిమీర తీసుకోవాలి. కాడలతో సహా వేసుకోవచ్చు. అలాగే వెల్లుల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, అలాగే అర్ధం నిమ్మకాయ పిండేసుకొని బ్లాక్ సాల్ట్ వేసుకొని కొంచెం వైట్ సాల్ట్ కూడా వేసుకొని ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. కలర్ చేంజ్ కాకోకుండా బాగా గ్రీన్గా ఉంటుంది. మరింత టేస్ట్ కోసం వామకారాలు వేస్తున్నాను. ఇంక అన్నీ వేసేసి మిక్సీకి వేసేయడమే. గ్రీన్ చట్నీ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి గార్లిక్ చట్నీ. ఇది చాలా కారంగా ఉంటుందండి. ఇలా వేడి వేడి నీళ్ళల్లో కారంకాయలు ఒకటి, ఒకటిన్నర, ఈ బ్యాడిక్కాయలు వచ్చేసి ఒక 2 అలా నానబెట్టేసుకున్నాక నేను చూపిస్తున్న విధంగా అన్నీ వేసేసుకొని అర్ధం నిమ్మకాయ వేసుకుంటే కొంచెం కారం తగ్గుతుంది పుల్లగా ఉండడం వల్ల. మిక్సీకి వేసుకోవడమే. ఇది కూడా రెడీ అయిపోయింది గార్లిక్ చట్నీ. అన్నీ ఒకేసారి చేసి పెట్టుకోవాలంటే పని ఎక్కువైతుంది కదండీ. అప్పుడోటి చేసేసి పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఇంకా సాయంత్రానికి దాబేలి చేసుకోవచ్చు. ఉల్లగడ్డ కూడా ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టింటాం కాబట్టి ఇక్కడ వచ్చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్, జీలకర్ర ఇవన్నీ వేయించుకున్నాక ఇందాక కొట్టి పెట్టుకున్నాం కదా దాబేలి పౌడర్, అది ఒక 2 స్పూన్లు వేసుకొని అలాగే ఇందాక స్వీట్ చట్నీ చేసినాం కదా అది కూడా బాగుంటుంది పుల్ల పుల్లగా, కారం కారంగా. ఇందులోకి కొంచెం నీళ్ళు వేసుకోవాలి. ఎందుకంటే మరి మాడు వాసన రాకోకుండా కాలిపోయి ఘాటు వస్తుంది కదా, అలా కాకోకుండా కొన్ని నీళ్ళు వేసుకుంటే గిన బాగా ఉడుకుతుంది. అంతేకాదండి, ఇలా నీళ్ళు వేయడం వల్ల కొంచెం ఆలుని వేస్తాం కదా ఉడకబెట్టి మ్యాష్ చేసినది, కొంచెం సాఫ్ట్గా ఉంటుందన్నమాట. తగినంత సాల్ట్ వేసుకొని చెక్ చేసుకొని ఇలాగ ఆలునంతా కలిపేసుకోవాలి. కలిపేసుకొని బాగా అంతా కలిసేలా కలిపేసుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇది కొంచెము మెత్తగానే ఉండాలి, మరి గట్టిగా నీళ్ళంతా ఇమరబెట్టకూడదు. ఇది అహ్మదాబాద్ స్ట్రీట్ ఫుడ్ అండి. మేము పోయినప్పుడు ఎన్ని చాట్లు తిన్నామంటే చాలా బాగుంటుంది. దాంట్లో ఇదొక రకం అనమాట. ఇలాగ ఆలునంతా కలిపేసుకున్నాక ఒక ప్లేట్లో తీసుకొని ఇంకా వన్ బై వన్ అన్ని స్టఫ్ చేసుకుంటూ గార్నిష్ చేసుకుంటూ రావడమే. ఇది అక్కడ అహ్మదాబాద్లో బండి మీద ఎలా చేశారో అలాగే చేస్తున్నాను. సేమ్ ఇలాగే ఆలునంతా వెడల్పుగా చేసేసుకొని దీనిపైనకి చిన్నగా తరుక్కున్న ఎర్రగడ్డ వేసేసుకొని దానిమ్మ విత్తనాలు, కొత్తిమీర, కొంచెం పుదీనా, వేయించి పెట్టుకున్న కారం శనగిత్తనాలు, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అండి సేవ్ వేసేసుకోవడమే. ఇంకా ప్యాన్ పెట్టేసి బటర్ వేసుకొని ఇక్కడ చూపిస్తున్నా కదా పావుని మొత్తం కట్ చేయకోకుండా లాస్ట్ వరకు అలాగా కట్ చేసుకొని ఇంకా పూర్తి డివైడ్ కాకూడదు. ఇలాగ బటర్లో బాగా వేయించుకోవాలి. అటు ఇటు తిప్పేస్తూ ఇలాగా బాగా వేడయ్యేదాకా కాల్చుకోవాలి పావుని. బాగా టేస్ట్ ఉంటుందన్నమాట ఇలా బటర్లో కాల్చుకోవడం వల్ల. బండి మీద ఇలాగే ఇచ్చారండి మాకి. అప్పటికప్పుడు అలాగా కాల్చడం, దాంట్లో స్టఫ్ చేయడం, ఇవ్వడం చాలా టేస్ట్ ఉంటుందనేసి నేను ఒకసారి ట్రై చేద్దాం ఇంట్లో అనేసి చేస్తున్నాను. ఇంకా దీని మీదకి వన్ బై వన్ గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీ, అలాగే గార్లిక్ చట్నీ ఇవన్నీ నేను చూపిస్తున్న విధంగా వన్ బై వన్ వేసుకొని, దాబేలి అంటే అర్థము ఒత్తడం, ఒత్తి ఒత్తి దాంట్లో స్టఫ్ చేయడం అని అర్థం. మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఇందాక కలిపి పెట్టుకున్న ఆలు స్టఫ్ని దాంట్లో పెట్టేసి గట్టిగా ఒత్తాలన్నమాట. అలాగే సేవ్లోకి అటు ఇటు ముంచుతూ ఇవి కారం శనగిత్తనాలు చాలా బాగుంటాయండి దీంట్లో. నేనేమో అనుకోండి అసలు కారంలోకి దానిమ్మర ఎందుకు వేస్తారనుకున్నా, కానీ చాలా బాగున్నాయి టేస్ట్ ఏమో. ఇంగిలాగా మడిచేసి గట్టిగా ఒత్తేసి
సేవ్లోకి అటు ఇటు దొర్లిచ్చి ఇంకా తినడమే. వేడి వేడిది చాలా బాగుంటుంది. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని మంచి రెసిపీస్తో వస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫేస్బుక్ ఇన్స్టాలో ఫాలో అవుతూ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ 3 రకాల చట్నీలు మిగిలిన ఏం వేస్ట్ కాదండి. నెక్స్ట్ రోజు వడల్లోకి తినొచ్చు.